కమిషన్ చైర్మన్ బీసీల ఆరాధ్య దైవం బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ వారోత్సవాల వేడుకల్లో భాగంగా బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి 4వ రోజు హైదరాబాద్ ముఖ్య కూడలి అయిన ఇందిరా పార్క్ వద్ద కార్యక్రమం జరిగింది. బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ మండలి దైవం బిందేశ్వర్ ప్రసాద్ యాదవ్ బీసీ మండల్ గారిని జ్ఞప్తి తెచ్చుకుంటూ ఆయన ద్వారా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టు ప్రకారం 40 సిఫారసులను అమలు చేయాలని, వెంటనే జీవో తీయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వం గాని మండల సిఫార్సులను వెంటనే అమలు పరచాలని, అందుకోసం బీసీలందరూ తెగించి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీపీ మండల్ గారు బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా బీసీలకే కాకుండా పేదలకు ఎన్నో సేవలు చేశారని కొనియాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, గొర్రెల మేకల పెంపకందారులు సంఘమైన జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, దాసు, సురేష్, జీహెచ్ఎంసీ అధ్యక్షులు వారు మండలి సిఫారసులను గురించి బీపీ మండల్ యాదవ్ గురించి కొనియాడుతూ ప్రసంగించారు. మహిళా అధ్యక్షులు బండారి పద్మావతి మాట్లాడుతూ మహిళలకు 33% రిజర్వేషన్ అమలు ఇవ్వాలని, అందులో మా బీసీలకు ప్రత్యేకంగా ముఖ్య భూమిక ఏర్పాటు చేయాలని కోరటం జరిగింది. సామాజిక న్యాయంలో భాగంగా పేదలకు, నిరుపేదలకు, బీసీలో ఉన్నటువంటి అందరికీ న్యాయం జరిగేటట్లు మండల్ సిఫార్సులను 40 ఏక మొత్తంగా అమలు పరచాలని కోరటం జరిగింది. కన్వీనర్ రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తన సందేశంలో బీసీలకు న్యాయం జరిగే వరకు మనం పోరాడాలని, మిలిటెంట్ పోరాటం చేస్తేనే తప్ప మనకు న్యాయం జరగదని, చట్టసభలను అన్నింటా మనకు రిజర్వేషన్ కల్పించడమే కాకుండా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం కొరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ రవీందర్, జీహెచ్ఎంసీ అధ్యక్షులు దాసు, సురేష్, లక్ష్మి, సెక్రటరీ సునీల్, జనరల్ సెక్రటరీ బండారి వైద్యనాథ్, జనరల్ సెక్రటరీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న, ముదిరాజ్, వెంకట్, కోన, బీసీ దీక్షిత్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసింది.